అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం పోలీ పాడ్యమి కథ చదివి వినిపిస్తాను. డిసెంబర్ 2 అంటే రేపు సోమవారం అందరం కూడా తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి, అరిడొప్పల్లో నీటిలో దీపాలనైతే వదులుతాము. మీకు నది గనక దగ్గరలో ఉన్నట్లయితే నదిలో గానీ, చెరువులో కానీ స్నానం చేసి నదిలోనో లేదంటే ఆ చెరువులోనో అరటి డొప్పల్లో దీపాలైతే వెలిగించొచ్చు. కానీ సిటీస్‌లో ఉండే వాళ్ళకి నది స్నానం, చెరువు స్నానం అవైలబుల్ ఉండదు కాబట్టి ఇంటిలోనే కానీ సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నానం చేసేసి అరటి డొప్పల్లో దీపాలైతే వదలవచ్చు. అయితే ఈ దీపాలు వదిలేటప్పుడు ఒక శ్లోకం చెప్పుకుంటూ వదలాలి. అదేవిధంగా అరటిడొప్పల్లో ఎన్ని ఒత్తులు పెట్టి దీపాలు వదలాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఈ ఛానల్‌లోనే పోలీ పాడ్యమి పూజా విధానం అని వీడియో ఉన్నదండి. మీకు కావాలి అంటే ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. అందులో పోలీ పాడ్యమి గురించి పూర్తి సమాచారం ఉన్నది. ఇంకా పోలీ పాడ్యమి రోజు నీటిలో దీపాలు వదిలిన తరువాత అక్షింతలు చేతిలో పట్టుకొని పోలీ కథ చదువుకొని అక్షింతలు తలపై వేసుకోవాలి. ఆ కథ ఏంటో ఇప్పుడు చెప్తాను. ఇంతకి ఎవరి ఈ పోలి? దాని వెనక ఉన్న కథ ఏంటి? ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఒక దీపం వెలిగిస్తే కలిగే పుణ్యమేంటో ఈ కథలో మనం తెలుసుకోవచ్చండి. మనం కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథే పోలి స్వర్గం కథ. మనం అందరూ కూడా ప్రతిరోజు కార్తీక పురాణం చదువుతున్నారు కదా! కార్తీక పురాణం చదివే వాళ్ళందరికీ తెలుసు. బుక్కు లాస్ట్‌లోనే పోలి స్వర్గం గురించి మనకి కథ అయితే ఉంటుంది. కథ ఏంటి అంటే, ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ ఉమ్మడి కుటుంబంలో 5గురు కోడళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరిలోకి చిన్న కోడలైన పోలీకి చిన్నప్పటి నుండి పూజలన్నా, వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కూడా ఉండేది. తనకంటే భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారికి చాలా నమ్మకం. ఆచారాలు పాటించే హక్కు ఆమెకే ఉందని ఆమె అహంభావం. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని వద్దు అని మిగతా కోడళ్ళను తీసుకొని నదికి బయలుదేరేది అత్తగారు. అక్కడ తన కోడళ్ళతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలు వెలిగించి వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అని అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏవి ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి బయలుదేరి వెళ్ళేవారు అత్తగారు. కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలేవీ సాగలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాస్తింత పత్తిని తీసుకొని దానితో ఒత్తిని చేసుకొని పోలి కవ్వానికి ఉన్నటువంటి వెన్న రాసి దీపం వెలిగించేది పోలి. ఆ దీపం ఎవ్వరికీ కనిపించకుండా ఉండేందుకు ఆ దీపం పైన బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసం మొత్తం కూడా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది. చివరకు అమావాస్య రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలు వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది. కానీ పోలి ఎప్పట్లాగే చకచకా ఇంటి పనులన్నీ ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది. వెంటనే ఆమెను స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగివచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానం చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి ఆశ్చర్యపోయి ఎలాగైనా ఆమెతో పాటు తాము స్వర్గానికి వెళ్ళాలనే ఆత్రంలో పోలి కాళ్ళను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేదు. పోలి మాత్రమే స్వర్గం చేరుకునే అంతటి నిష్కలమైన మనసు ఉందని చెప్తూ వారిని దేవదూతలు కిందకి దించేశారు. ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య వెళ్ళిన తరువాత పాడ్యమి రోజున ఉదయాన్నే అరటి డొప్పల్లో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. మనకి సిటీస్‌లో దగ్గర చెరువుల్లో నదులు అందుబాటులో లేవు కాబట్టి ఒక ప్లేట్‌లో నీళ్లు పోసి లేదా ఒక టబ్బులో కానీ నీరు పోసి దీపాలు వదిలే ఆచారం రూపాంతం చెందింది మనకిప్పుడు. ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటుంటాం. ఇప్పుడు మనం ఈ పోలి కథని చెప్పుకొని అక్షింతలు తలపైన చల్లుకుంటాం. ఈరోజు అంటే ఈ అరటి దీపాలు వదిలే రోజు 31 లేదా 33 లేదా 35 ఎవరి ఆచారాన్ని బట్టి వారు ఒత్తులు నీటిలో వదులుతూ ఉంటారు.
సో, ఈ 31, 33, 35 ఒత్తులు అసలు ఎందుకు వదలాలి, ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా మన ఈ వీడియోలోనే పోలీస్ వర్గ పూజా విధానంలో ఉన్నదండి. కావాలంటే చూడండి. ఇక ఈ సంవత్సరం, ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 2 అంటే రేపు ఉదయం, సోమవారం ఉదయం మనం ఈ పోలీపాడ్యమి పూజ అయితే చేసుకుంటామండి. సో, అందరూ కూడా రేపు చక్కగా పోలీపాడ్యమి పూజ చేసుకొని, అదేవిధంగా పోలీపాడ్యమి కథ చదువుకొని, అందరూ చక్కగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అసలు చివరికి అసలు కథ సారాంశం ఏంటి అంటే, కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తే స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తర్వాత. అంటే అసలు దీపాలు వెలిగిస్తే స్వర్గానికి వెళ్తామా లేదా అనేది తరువాత. ఆచారాన్ని పాటించాలని మనకి మనసుండాలే గాని మార్గాలెన్నో. అంటే మనసు మనకి దీపాలు వెలిగించాలి ఖచ్చితంగా అనే మనసుంటే మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలో అంతర్యం. భగవంతుణ్ణి పూజించడానికి శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది. అన్నిటినీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు పనికిరావని చెప్పేసి ఈ కథ సారాంశం అండి. మరియు అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత ఉండాలని కూడా ఈ కథలో సారాంశం. అందుకే కార్తీక మాసంలో ప్రతి ఇంట్లోనూ ఈ పోలీస్ వర్గం కథ అయితే మనకి వినిపిస్తూనే ఉంటుందండి. మీరు ఈ కథని చదివినా, విన్నా కూడా మనకి పుణ్యమైతే లభిస్తుంది. ఎవరికైనా కార్తీక మాసంకు సంబంధించిన పోలీస్ వర్గం కథ అనేది చదవడం రాకపోతే వినొచ్చు. అంటే కార్తీక దీపాలనేవి నీటిలో వదిలిన తర్వాత అక్షింతలు చేతిలో పట్టుకొని ఈ కథ విని తలపైన అక్షింతలు వేసుకున్నా కూడా సరిపోతుంది. ఈ విధంగా కార్తీక మాసం చివరి రోజున మనం ఈ పోలీస్ వర్గం పూజని అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత మార్గశిర పాడ్యమి రోజున ఈ పోలీస్ వర్గం పూజనైతే గనక మనందరం చేసుకుంటామండి. నేను ఇంతకు ముందు చెప్పిన విధంగా ఈ కథ మనకి కార్తీక పురాణంలోనే చివరి పేజీలో కూడా ఉన్నది. ఒకసారి అందరూ కూడా ఆ బుక్‌లో చూసి కూడా మనం చదువుకోవచ్చు. లేదా ఈ కథని కూడా మనం వినవచ్చండి. చివరగా అయితే మనం ఎప్పుడైనా సరే కుళ్ళు కుతంత్రాలతో చేసేటువంటి పూజ దేనికి కూడా పనికిరాదు. భక్తి, విశ్వాసంతో కూడినటువంటి పూజ మాత్రమే దేవుడికి ఇష్టం, పనికి వస్తుందని చెప్పేసి ఈ కథలో మనం సారాంశంగా తెలుసుకోవాలండి. ఇక మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఈ వీడియో అనేది మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు కూడా షేర్ అవుతుందండి. అదేవిధంగా నా ఈ ఛానల్‌లో దేవుడికి సంబంధించినటువంటి పూజలు అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈ ఛానల్‌లోనే ఉంటాయి. కావాలి అంటే గనక ఒకసారి ఛానల్‌నైతే విజిట్ చేయండి. శ్రీమాత్రే నమః.